ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దాని మూలంగా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయం చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ముందుగా అసలు గోచారం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే, మీనరాశిలో శని, వృషభంలో స్వక్షేత్రంలో శుక్రుడు, మిథునంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ యొక్క శుక్రుడు 26వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. 27వ తేదీ నుంచి గురువుతో శుక్రుడు కలుస్తాడు. అదేవిధంగా మనకి కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. మరియు అదేవిధంగా సింహరాశిలో కుజుడు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహు. ఇక చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒక్కో రాశి మారుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క విషయాల వల్ల, అంటే ఈ గ్రహస్థితి వలన ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, అలాగే ఏ పరిహార మార్గం చేసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడతాం అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మీన లగ్నము, మీన రాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో శని సంచారం, ఏలినాటి శని, ఇది ఒక భయం ఉంది. 6లో కుజకేతువులు పాపగ్రహాలు, పాపస్థానాలు ఉంటే మంచిదే. అయితే లగ్నంలో ఏలినాటి శని ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే విదేశీ యోగాన్ని ఇస్తుంది, మరియు కొంతవరకు లాభాలను కూడా ఇస్తుంది చెప్పాలంటే చేసే ప్రయత్నం వల్ల. కానీ మందత్వము, ఆలస్యము, అబ్బాయి ఏం చేస్తాం, ఏమిటిది, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రావట్లేదు అనేటువంటి ఒక చిన్న స్ట్రెస్ని కూడా క్రియేట్ చేస్తుంది శని. అంత మాత్రం చేత మనకి సక్సెస్ రాదని కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు బద్దకించకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. వచ్చిన అవకాశాలని సరిగ్గా వినియోగించుకోగలగాలి. ఇక్కడ ఎప్పుడైతే లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు 4వ స్థానంలో ఉన్నాడు, ఇది కాస్త ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, ఏదైనా ఇది ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇవి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. 2వ అధిపతి కుజుడు 6వ స్థానంలో, అప్పుల స్థానంలో ఉన్నందుకు తొందరపాటు పడి ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడడం, లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 3లో శుక్రుడు ఉన్నందుకు కొన్నిసార్లు కొన్ని కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, అందులో ముఖ్యంగా స్త్రీలకి పురుషులు, పురుషులకి స్త్రీలు పరిచయాలు అవ్వడం కూడా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఈ 6వ స్థానంలో పూర్వజన్మ కర్మస్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ఇది పూర్వజన్మ కర్మ. మీరు గమనించండి, మీన లగ్న వాళ్ళ లైఫ్లో ఒకటే ఉంటుంది. అదేదో బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది చూడండి, ఆ హీరో అంటాడు మనకి సినిమా ఎండింగ్లో, నాన్న అంతా మీరే చేశారు నాన్న అంటే ఏమిటి, ఓవర్ కేరింగ్. ఫాదర్ ఓవర్ కేరింగ్, నన్ను ఏమీ చేయనివ్వలేదు, నన్ను ఏది సొంతంగా ఆలోచించలేదు అనేటువంటిది ఉంటుంది చూసారా. అలా ఈ మీనలగ్నం వారికి ఏంటంటే, మీ వల్లే నేను చాలా స్ట్రెస్ అయిపోయాను తండ్రి మీద, లేదా మీ వల్లే నేను బాగుపడ్డాను, మీ వల్లే నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను, మీతో నా లైఫ్ అంతా ఉండిపోయింది అనే ఫాదర్ మీద ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుందండి మీనలగ్నం వారికి. అది పూర్వజన్మ కర్మస్థానం, అది సింహం మీనలగ్నం వారికి. కాబట్టి అక్కడ కుజకేతువులు ఉన్నందుకు ఇంకొంత కర్మని ఎక్స్ట్రాగా ఇక్కడ డెలివర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంకొంచెం స్ట్రెస్ ఉంటూ ఉంటుంది ఫాదర్ వల్ల, ఫాదర్ మూలంగా. అది మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కుజుడికి కేతువుకి అంటే కందులు ఉలవలు దానంగా ఇవ్వండి. అప్పులు ఎక్కువగా చేయకండి, అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం బంధువర్గంలో వారితో కొంత చూపిస్తుంది అక్కడ చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఈ సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు. అలా కాకుండా మరలా ఇంకోటి ఏంటంటే సప్తమాని కోణంలో శుక్రుడు ఉన్నాడు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాయి. ఇక మీరు ఉద్యోగ అవకాశాల కోసం కొత్త కోర్సెస్ చేయడము, అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో బంధువర్గంలో వారిని, లేదా తల్లి గారు తెచ్చిన సంబంధం సెట్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. గోలి, క్యారెట్స్, గ్రాసము తినిపించండి. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీనం వారికి, ఎందుకంటే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు. మరియు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. నన్ను చాలామంది అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చాలామంది ఏంటంటే నన్ను అడుగుతున్నటువంటిది, అసలు ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు అందులో అస్సలు మహాదశ కానివ్వండి, యోగాలు కానివ్వండి సరిగ్గా లేక చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం బయటపడవచ్చా అన్నది చాలామంది అడిగారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి,
మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మిమ్మల్ని దారుణమైన స్థితిలోకి తీసుకెళ్ళట్లే. మీ యొక్క పూర్వజన్మ కర్మే మిమ్మల్ని ఈ దారుణమైన స్థితిలోకి తీసుకొచ్చింది. అది బ్యాడ్ కర్మ అయితేనేమో ఒక రకంగా ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, అపకీర్తి పరంగా అన్ని విధాలా ఇబ్బంది పడతాం. గుడ్ కర్మ ఉంటే అదే పరంగా మనిషి ఒక స్టేజ్కి వెళ్తాడు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ మనల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది. కానీ ఆ కర్మ ప్రదాత అయినటువంటి ఆ యొక్క అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి, పరమేశ్వరుడు అనుకోండి, మీరు పూజించేటువంటి ఏ దేవతా స్వరూపం అయినా కానీ, అది విష్ణువు, శివుడు, రుద్రుడు ఎవరైనా కానీ, వాళ్ళ చేతిలో వాళ్ళ యొక్క కనుసైకల్లో ఈ విశ్వం మొత్తం తిరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఎటువంటి గ్రహస్థితిలో జన్మించినా ఒకటి నిత్యము గనక దేవతారాధన చేయడము, జస్ట్ మీకు ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుందో దానికి సంబంధించిన దానం కనుక ఇవ్వగలిగితే ఇంకేం పెట్టుకోకండి. నేను భగవంతుడిని పట్టుకున్నాను, నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనేటువంటి భావనలో ఉంటే 100% సెట్ అవుతుంది. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఈ మధ్య నన్ను అడిగారు, ఏమండి ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువ సిజరన్స్ అవుతున్నాయి కదా, సిజరన్లో పుట్టినటువంటి వ్యక్తికి కూడా గ్రహాల యొక్క ప్రభావం పడుతుందా అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి పూర్వజన్మ కర్మ వల్ల గ్రహ ప్రభావం అనేది మన మీద ఉంటుంది. ఇప్పుడు సిజరన్లో పుట్టినంత మాత్రం ఆ వ్యక్తి జ్వరం లేకుండా లేదు, ఆ వ్యక్తికి అంటే సి సెక్షన్ చేసి బయటికి తీస్తారు న్యాచురల్గా కాకుండా. అదేవిధంగా ఆ వ్యక్తికి ఏ ఇబ్బందులు రాకుండా ఉండట్లేదు. ఎందుకంటే మంచి కర్మ లేదా మనం ఒక బ్యాడ్ కర్మ చేసామా, మంచి కర్మలు చేసుకున్నామా అనేది పూర్వజన్మ దీన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ దీనికి అనుసంధానంగా ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు మనం పెట్టినటువంటి ఒక ముహూర్తంలో పెట్టుకుంటాం. అంటే చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఇలాగా న్యాచురల్ డెలివరీ అవ్వదు, సో మీరు ఎవరినైనా పురోహితుల్ని లేకపోతే ఆస్ట్రాలజర్ని కనుక్కొని ఫలానా 1 వీక్లో మీరు ఒక మంచి రోజు చూసుకొని చేసుకోండి, ఫలానా టైం అని చెప్తూ ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్ని సర్వసాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టాలు కాకుండా వాళ్ళ పిల్లలైనా బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో వస్తారు. తద్వారా ఫలానా రోజు చేసుకోండి బాగుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మరి అలాగ మనం ముహూర్తం పెట్టినప్పుడు ఆ వ్యక్తికి అన్ని కర్మలు పోతాయా ఒక మంచి ముహూర్తంలో పుట్టినప్పుడు అంటే, ఒకటే చెప్తాను నేను మీకు, మనం పెట్టడం కాదు అసలు అక్కడ ముహూర్తం. ఆ జీవుడు అక్కడ పుట్టాలని రాసి పెట్టుంటే ఈ యొక్క ఆస్ట్రాలజర్కి కావచ్చు లేదా పంతులు గారికి ఎవరికైనా మన టెంపుల్స్లో ఉండే పురోహితులు ఎవరైనా ఫలానా రోజు చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఆ జాతకుడు మంచి పుణ్యకర్మలు చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి పుట్టేస్తాడు వీళ్ళు పెట్టిన ముహూర్తానికి. లేదనుకోండి, నేను చాలా కేసెస్ చూసింది ఏంటంటే, మంచి ముహూర్తం పెట్టినా కూడా జీవుడికి ఆ టైంలో పుట్టే యోగం లేదు. అంటే ఆ జీవుడు ఫలానా కర్మలు అనుభవించడానికి ఒక పర్పస్ కోసం పుడతారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి జీవి ఒక పర్పస్ కోసం పుడుతుంది. ఆ పర్పస్ కోసం పుట్టేటప్పుడు ఏ సమయంలో పుట్టాలో ముందే డిసైడ్ అయి ఉంటుంది. మనము ఫలానా ఉదాహరణకి ఇప్పుడు ఇది జూన్ మాసం నడుస్తుంది అనుకుందాం, జూలై 10వ తేదీయో పెట్టాం, కానీ వాళ్ళు జూలై 9వ తేదీ తల్లికి కాస్త పెయిన్స్ స్టార్ట్ అయిపోయి ఇమీడియట్లీ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసేసి డెలివరీ చేసేస్తారు, ఆపరేషన్ చేసేస్తారు. ఎందుకంటే పెయిన్స్తో ఉన్నప్పుడు 10వ తేదీ దాకా ఆఖరిగా 9వ తేదీ వస్తాయి. ఆ రకంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ సర్జరీ చేసినప్పుడు పుట్టినా అంటే సి సెక్షన్లో పుట్టినా న్యాచురల్గా డెలివరీ అయినా ముందే ఫిక్స్డ్. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు చేసుకున్న పుణ్యం ఉంటుంది, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యకర్మలు ఏవైనా ఉంటాయి, అవి కొంతవరకు వీళ్ళని సరైన సమయంలో పుట్టేలాగా కూడా తోడ్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే భయపడుతున్న అంశాలు ఏలినాడు శని, కాలసర్ప యోగం, ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అనేటువంటిది ఒక మిత్తులో ఉంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 180 మంది ప్రెసిడెంట్ల జాతకాలు నెట్లో నేను సెర్చ్ చేసి చూశాను. అందులో 90% ఆఫ్ ఈ యొక్క ప్రెసిడెంట్లకి కాలసర్ప యోగం ఉంది. అంటే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మరి వాళ్ళు ప్రెసిడెంట్లు అయ్యారే కాలసర్ప యోగం ఉన్నప్పుడు మనం ఎందుకు మన జీవితం ఏదో పాడైపోతుందని ఆలోచిస్తున్నాము అనే ఒక్క చిన్న లాజిక్ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సెట్ అవుతుంది. అంటే ఎందుకు అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఓ దేశానికి నాయకుడు అయ్యే యోగం ఉంది. కొంతమందికి కాలసర్ప యోగం ఉన్నప్పుడు మంచి డాక్టర్స్ అయ్యారు, మంచి లాయర్లు అయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే అంటే ఏమిటి అంటే, వాళ్ళ కాలసర్ప యోగం కేవలం మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే,
మీకు చాలా స్పష్టంగా నేను చెప్పబోయేది ఒకటే, కేవలం ఇది దేశకాల పరిస్థితులకు మాత్రమే కాలసర్పయోగాన్ని చూడాలి. జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమండి లేదండి నాకు దానివల్ల అవుతుంది, అదంతా మిమిత్తని చెప్తాను నేను. ఖచ్చితంగా మీ యొక్క నెగటివ్ థింకింగ్ వల్ల అలా అనిపిస్తుంది, దీనివల్లే అవుతుందేమో అని. కానీ వేరే వేరే కారణాలు ఉంటాయి. సంపాదించలేకపోతున్నాము, సెకండ్ లార్డ్ ఎక్కడో ఇబ్బంది పడి ఉంటాడు, ఉద్యోగం రావట్లేదండి కాలసర్పయోగం వల్ల. మీ 10th లార్డ్ చూడండి ఫస్ట్, మీ 10వ అధిపతి ఏమిటి, ఎలా ఉంటుందంటే అన్నిటికీ కూడా తలనొప్పి వచ్చిన కాళ్ళకి ఆయిల్ రాసుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అలా కాదు. 10వ అధిపతి ఏమిటి, వివాహం అవ్వట్లేదు కాలసర్పయోగం అనుకుంటారు, కాదు. మీ 7వ అధిపతి ఎలా ఉన్నాడు, వివాహ జీవితంలో గొడవలు అయిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. 12వ అధిపతి ఎలా ఉన్నాడో చూడండి. ఆరోగ్యం బాగాలేదు, 4, 5, 6 అధిపతులు ఎలా ఉన్నారో చూడాలి. ఇలా ఒక్కొక్క దానికి పర్టికులర్గా శాస్త్రంలో కొన్ని ఫార్ములాస్, కొన్ని భావాలు చెప్పబడింది. అలాగే ఏలినాడు శని విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శని అనగానే వెంటనే మనం నెగిటివ్గా వెళ్ళిపోయి నాకేం కలిసి రాదు, ఏం చేసినా కలిసి రాదు, అది కాదు. కర్మకారకుడు, కర్మప్రదాత, ఆయనకు ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. మీ మంచి చెడు కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఏమిటి, ఏలినాడు శనులు అర్ధాష్టమశనులు అష్టమశనులు నడిచేటప్పుడు ఎక్కువ నిద్రపోవడం చేయకూడదు, యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, ఎప్పుడు ఏదో పనిలో ఉంటుండాలి, శ్రమిస్తుండాలి. శ్రమకారకుడు కాబట్టి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాంతోపాటు మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే, ప్రత్యేకంగా స్కందుడి ఆలయము లేదా గణపతి ఆలయము లేదా అమ్మవారి ఆలయం, ముఖ్యంగా హనుమాన్ ఆలయం కనుక మీరు రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఏలినాడు శని ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.